నమస్తే అండి. నేను మా మౌనిక అలాగే దుర్గబాబు ధరణి కూడా ఈ రోజు మెండపేటలో అలా వెళ్తుంటే అండి, మా మౌనిక అయితే విద్యావికాస్ కాలేజీకి వెళ్ళినప్పుడు ఒకసారి అయితే అక్కడ బజ్జీలు తిన్నాను, బాగున్నాయి అంటే వల్లూరు వారి వీధిలో ఉన్నటువంటి బజ్జీల బండి దగ్గరికి అయితే తీసుకొచ్చానండి. ఇంకెలాగో వచ్చాం కదా అని ఇక్కడికి వస్తే ఇక్కడ పన్నీర్ పకోడీ మష్రూమ్ పకోడీ కూడా బాగుంటాయని తెలుసండి. ఇంకా మా దుర్గబాబు ధరణి అయితే పన్నీర్ పకోడీ అయితే తీసుకున్నారండి. ఇంక ఇక్కడ ధరణి అయితే ఇక్కడ చాలా సార్లు అయితే ఇక్కడ పకోడీ తిందటండి. ఇంకా తర్వాత ఇక్కడ అయితే క్యాప్సికమ్ పకోడీ కూడా బాగుంటదని అవి కూడా వేడిగా ఎంచుకుని తిన్నారండి వాళ్ళిద్దరు. ఇంకా నేను మా మౌనిక అయితే మష్రూమ్ పకోడీ తీసుకున్నామండి. ఇక్కడ మా బుడ్డదానికి అయితే పెట్టలేదని ఎలా చూస్తుందో. ఇంక ఇక్కడ అయితే స్వీట్ కార్న్ సమోసా కూడా బాగుంటదని అయ్యో 2 అడిగారండి దుర్గబాబు ధరణి ఫస్ట్. ఇంకా వాళ్ళైతే టేస్ట్ చూసి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, మీరు కూడా ట్రై చేయమన్నారండి. ఇంకా మేము కూడా 2 స్వీట్ కార్న్ సమోసా అయితే చెప్పామండి. ఇంకా మా పిల్ల అయితే స్వీట్ కార్న్ సమోసా ఇచ్చేదాకా వదలలేదు అనుకోండి. ఇచ్చాక ఇంకా దాన్ని లాగ్ పడింది. ఇంకా మా ఊళ్ళో అయితే బ్రెడ్ బజ్జీ, మేమైతే టమాటా బజ్జీ అడిగామండి. ఇంకా జ్యూసీగా ఉన్న టమాటా బజ్జీ మీద గుళ్ళు చూస్తుంటేనే మంచిగా నూరు ఊరిపోయింది అనుకోండి. ఇంకో పెచ్చి తీసుకుని ఆగలేక నోట్లో పెడేసుకున్నాను నేనైతే. టేస్ట్ అయితే బాగా అనిపించిందండి. ఇప్పుడు తిన్నాయన్నీ కూడా ఒక 100 రూపాయలు లోపే.